షరీక్ అయింది. ఇక 2023లో కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయినాక ఇక ఒకనాడన పోయి ముఖ్యమంత్రి గెలవలే. 15 నెలల పొద్దు ముఖం ఎటువంటిదో రాములమ్మ ముఖం రేవంతం అయ్యే కనిపించలే, రేవంతం అయ్యే గెలవలే. ఇక ఈయన ముఖం ఆమె చూడలే, ఆయన ముఖం ఈమె చూడలేదు. ఇచ్చిన ఇక అంతంత మాత్రాన్నే ఎర్ర ఏదో నిపుల మీద నీళ్ళు చల్లినట్టు ఇక గట్ట పోతుంది అలా వ్యవహారం. ఇక ఇంట్లోనే ఇక నిన్నయాల మరి మీనాక్షి నటరాజన్ వచ్చింది. ఎట్ట సంగతి ఏంది, ఏం కథ, తెలంగాణ కాంగ్రెస్లో ఏం నడుస్తుంది, ఎట్టెట నడుస్తుంది, ఎవరెవరు అలుగుళ్ళు తులుగుల మీద ఉన్నారు, ఎవరెవరు పార్టీ కోసం కష్టపడ్డరు, ఇక కథ మాత్రం అవంతా పూసగుచ్చినట్టుగా మొత్తం పసిపట్టింది. ఇక పసిపట్టి ఇక అటో ఇటో ఇక ఈమెకు రాములమ్మకు మొత్తం మీద ఖరారు చేసినట్టుగా ఇది ఏఐసిసి అంటారు. కానీ కథ మొత్తం ఈమెతో నడిచింది. ఎవరు? మీనాక్షి నటరాజన్. ఇక అద్దంకి దయాకర్ ఈ కోళ్ళగా బాగానే ఫోన్ వెళ్తుంది బీఆర్ఎస్ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ మీద. అంటే కార్లో పోతుంటే కూడా సెల్ ఫోను మూతి ముంగట పెట్టుకొని ఇయ్యర బాగానే ఆర్చుకుంటాడు. ఈ కోళ్ళ కూడా బాగానే తిప్పల పడుతుంది. ఇక మరి మొన్న తుంగతూతి ఎమ్మెల్యే కూడా మనం టికెట్ ఏమైతే ఇక మరి ఆయన కాడెత్తేసి మళ్ళీ మన మీదకి మరలబడగాల అని అటో ఇటో ఇక అద్దంకి దయాకర్ కూడా అక్కున చేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక పోతే ఇక అది శంకర్ నాయకు ఇక ఈ కోళ్ళగా జర్ర అనుభవంగాలది, కరువు చూసింది, కాలం చూసింది, జర్ర నిమ్మలం కోళ్ళగా ఈ దక్షిణాది కోళ్ళకి ఇవ్వకపోతే జర్ర బాగున్నట్టుంది. మరి ఇక అలా కోట ఉంటుంది కదా ఎస్టీ. ఇక ఈ కోళ్ళని కూడా బాగానే నిమ్మల పెట్టిరు. ఇక అటో ఇటో లైన్కి వచ్చింది వ్యవహారం. ఇక పాపం వేం నరేందర్ రెడ్డి